హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బూందీ మెంతి కూర కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా, కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం లేకపోయినా, ఇంట్లో బూందీ ఉంటే కనుక ఈజీగా క్విక్గా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు మగ్గడానికి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో వేయబోయే బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి శుభ్రం చేసుకొని బాగా ఫైన్గా చాప్ చేసుకున్న మెంతాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతాకు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి బూందీ వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం పోయక్కర్లేదండి. ఇలా పాలతో ఉడికితేనే బూందీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా మనకి బూందీ మెంతాకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, చాలా క్విక్గా 5 మినిట్స్లో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, మీకు కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు, అలాగే ఏ కర్రీ ప్రిపేర్ చేయాలో తెలియట్లేనప్పుడు చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చూసారు కదా, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బూందీ మెంతాకు కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ బూందీ మెంతాకు కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.